అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను రాజేశ్వరి, స్టడీ ప్యాలెస్ సీనియర్ కౌన్సిలర్ హైదరాబాద్ బ్రాంచ్కి. సో నేను 2 years నుండి ఈ ఫీల్డ్లో ఉన్నాను అండ్ ఎంతోమంది అప్కమింగ్ డాక్టర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్తో నేను వర్క్ చేశాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇవాళ మన వీడియో ఏంటి అంటే నార్మలీ మనకి ఏ కంట్రీ అనేది డిసైడ్ అవుతారు ఆర్ ఏ యూనివర్సిటీస్ అనేది డిసైడ్ అవ్వాలి అనే టైం వచ్చేసరికి చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. బికాస్ నార్మలీ ఇండియాలో కంటే కూడా స్పెషలీ స్టడీ ప్యాలెస్ ఏంటి అంటే రష్యాతో డీల్ చేస్తున్నప్పటికీ కొన్ని యూనివర్సిటీస్లో మనకి డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉంది, కొన్నిటికి ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ ఉంది. సో నార్మలీ ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అంటే ఇండియాలో ఎవరు ఏ కన్సల్టెన్సీ అయినా ఒక యూనివర్సిటీకి పిల్లల్ని పంపించాలి అంటే ఇప్పుడు స్టడీ ప్యాలెస్ కి డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉంది నార్త్ కొకేషన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అండ్ సమారా స్టేట్ మెడికల్ యూనివర్సిటీతో. సో ఈ 2 యూనివర్సిటీస్ కి ఏ కన్సల్టెన్సీ అయినా పిల్లల్ని పంపించాలి అంటే వాళ్ళు స్టడీ ప్యాలెస్ ద్వారానే పంపించాల్సింది ఉంటుంది. సో అలాంటి ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ ఉన్న యూనివర్సిటీ గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాము. అదే నార్త్ కొకేషన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. సో మిగిలిన యూనివర్సిటీస్ నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాము. సో ఇవాళ నార్త్ కొకేషన్ స్టేట్ అకాడమీ ఏంటి అన్ని మనం చూద్దాం. ఫస్ట్లీ ఈ యూనివర్సిటీ ఎక్కడుంది అంటే చర్కిస్క్ అనే సిటీ రష్యాలో ఉంది. అండ్ ఇది మరి ఈ సిటీ ఎక్కడ ఉంది, మాస్కోకి ఎంత దూరంలో ఉంది అంటే అప్రాక్సిమేట్లీ ఒక 1500 kilometers దూరంలో ఉంది. ఒకవేళ మనం బై రోడ్ వెళ్తున్నాము అంటే ఆర్ఎల్స్ లేదు బై ఎయిర్ వెళ్తున్నాము అంటే అది అప్రాక్సిమేట్లీ ఒక 1300 kilometers ఉంటుంది. సో ఈ యూనివర్సిటీ ఏంటి అంటే 1936 లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఈ చర్కిస్క్ అనే సిటీ ఏంటి అంటే మంచి చిన్న సిటీ బట్ మంచి సిటీ, చాలా బ్యూటిఫుల్ సిటీ అండ్ యావరేజ్ పాపులేషన్ తో ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ సిటీలో తిరగాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ మనకి బస్సెస్ ఉన్నాయి, క్యాబ్స్ ఉన్నాయి, ట్రామ్స్ ఉన్నాయి, ఇంకా చాలా వేరియస్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మరి ఎంత ఉంటుంది, చీప్ గా ఉంటుందో ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది అంటే చాలా చీప్ గానే ఉంటుంది. బికాస్ ఇక్కడ స్టూడెంట్ కార్డ్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తామో వాటి ద్వారా ఈజీ అవుతుంది, చీపర్ రేట్ కూడా పడుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే దీనికి దగ్గరలో ఏదైనా ఎయిర్పోర్ట్ ఉందా, ఎందుకు అంటే పిల్లలు ట్రావెల్ చేస్తారు ఆర్ఎల్స్ మాస్కోకి వెళ్ళాలన్నా అలా వెళ్ళాలి అన్నప్పటికైనా దగ్గరలో ఒక ఎయిర్పోర్ట్ ఉంటే కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది. సో స్టావ్రోపోల్ అనే ఒక ఎయిర్పోర్ట్ ఉంది దగ్గరలో, అరౌండ్ ½ an hour to 1 hour లోపల దూరంలో ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే మనం కాలేజ్ గురించి చూసుకుంటే నార్మల్గా మనం కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, ఎన్ఎంసీ గైడ్ లైన్స్ అని. ఏదైతే ఇండియాలో నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ఉంటుందో వీళ్ళు కొన్ని రూల్స్ పాస్ చేస్తారు. అండ్ అవన్నీ సాటిస్ఫై చేసి యూనివర్సిటీస్ నుండి వచ్చిన పిల్లల్ని మాత్రమే ఇక్కడ ఎఫ్ఎంజీ రాయడానికి కానీ నెక్స్ట్ ప్రాసెస్ ఫర్దర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇంటర్న్షిప్ వీటన్నిటికీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఈ యూనివర్సిటీ ఏంటి అంటే ఇది ఎన్ఎంసీ రూల్స్ గైడ్ లైన్స్ అన్నిటిని సాటిస్ఫై చేస్తుంది. అలాగే ఏదైతే WHO అప్రూవ్డ్ అండ్ ECFMG, WFME ఇవి కూడా ఇది రికగ్నైజ్డ్. ఇవి ఏంటి అంటే నార్మల్ గా ఎవరైనా పిల్లలు పీజీ చేయడానికి వేరే కంట్రీస్ కి వెళ్ళాలి అన్నా USMLE, ప్లాబ్ లేదంటే ఆస్ట్రేలియన్ లైసెన్స్ ఎగ్జామ్ ఇలాంటి ఎగ్జామ్స్ రాయాలి అన్నప్పుడు వాళ్ళు దానికి ఎలిజిబుల్ ఉండాలి అంటే వాళ్ళు ఏదైతే యూనివర్సిటీలో MBBS చేస్తున్నారో ఆ యూనివర్సిటీ ECFMG అండ్ WFME రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి. సో నార్త్ కొకేషన్ స్టేట్ మెడికల్ అకాడమీ ఇవి కూడా సాటిస్ఫై చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ యూనివర్సిటీలో మనకి ఓన్లీ 150 seats మాత్రమే ఉన్నాయి అండ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయాయి అండ్ సీట్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఫిల్అప్ అవుతూ ఉన్నాయి ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి అడ్మిషన్ ప్రాసెస్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది అంటే
రైట్ నౌ ఆల్రెడీ యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్స్ ఇష్యూ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ అండ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈ 150 సీట్స్ ఫిల్అప్ అయ్యే వరకు మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. దెన్ 1 సీట్ ఫిల్అప్ అయిపోయి అంటే దెన్ మనకి ఆప్షన్ ఇంకా మళ్ళీ ఛాన్స్ ఉండదు యూనివర్సిటీకి అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ చూస్తాము. సో ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ అయితే ఉంటుందో ఇది నార్మల్లీ చాలా మంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చాలా నమ్ముతారు. ఏంటి అంటే లైక్ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ బాగా ఉంటే యూనివర్సిటీ లైక్ ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుందని. సో ఆ విధంగా చూసుకున్న ఈ యూనివర్సిటీకి 33% ఎఫ్ఎంజీ పాసింగ్ రేట్ ఉంది. అండ్ 33% అనేది లైక్ కంపేర్ చేసుకుంటే ఏవైతే ఈ యూనివర్సిటీ బడ్జెట్ రేంజ్ లో ఉన్న యూనివర్సిటీస్ అన్నింటిలోకెల్లా ఈ యూనివర్సిటీ పాసింగ్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది. బికాస్ ఏదైతే ఆరెన్బర్గ్ కానీ లేదంటే వేరే యూనివర్సిటీస్ చాలా టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయో వాటికి కూడా ఎఫ్ఎంజీ పాసింగ్ రేట్ అనేది 33% అండ్ అబౌవ్ రావడానికి చాలా టైం పట్టింది. బట్ ఈ ఏదైతే నార్త్ వొకేషన్ స్టేట్ మెడికల్ అకాడమీ ఉందో దీనికి 3 బ్యాచెస్ లోనే 33% ఎఫ్ఎంజీ రేట్ ఉంది. దెన్ ఇది చూసినా మనకు అర్థమవుతుంది లైక్ ఇది as per మెడికల్ స్టాండర్డ్స్ కూడా చాలా హై ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ ఏదైతే టీచింగ్ ఉంటుందో అది కూడా చాలా బాగుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఈ యూనివర్సిటీ యొక్క హెడ్స్ ఎవరైతే ఉన్నారో లైక్ డీన్ కానీ వాళ్ళు ఈ మన ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ లేటర్ వాళ్ళు చూస్తున్నారు ఇంకా ఏ విధంగా వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు అని చెప్పేసి ఇండియన్ స్టూడెంట్స్ కోసం. అండ్ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా. సో నెక్స్ట్ ఏంటి అంటే మనం ఫ్యాకల్టీ చూసుకుంటే లైక్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది స్టడీ అంతా. సో దానివల్లే లైక్ చాలా ఎఫ్ఎంజీ పాసింగ్ రేట్ కానీ ఇదంతా చాలా బాగుంది. అండ్ చాలా సపోర్టివ్ ఫ్యాకల్టీ ఉంది. బికాస్ 1-on-1 స్టూడెంట్ ని గైడ్ చేస్తారు అండ్ వాళ్ళు లైక్ ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు పిల్లలకి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే నార్మల్ రష్యాలో ఉన్న చాలా యూనివర్సిటీస్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆల్సో నార్త్ వొకేషన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో కూడా మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంది. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటి అంటే వేరే యూనివర్సిటీస్ కి కంపేర్ చేసుకుంటే కొంచెం ఈజీ డూయబుల్ ఎగ్జామ్. చాలా టఫ్ అయితే కాదు, చేస్తారు పిల్లలు ఈజీగా బికాస్ నెట్ ప్రిపేర్ అయ్యి చేస్తారు కాబట్టి ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది. అండ్ స్టడీ ప్యాలెస్ అప్ కూడా మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం లైక్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఎలా ఉంటుంది ఏంటనేది వాళ్ళు షేర్ చేస్తారు. ఆల్సో వాళ్ళు ఎలా అంటే లైక్ కంప్లీట్ గైడెన్స్ కూడా ఇస్తాము. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలు కన్సల్టెన్సీ చూస్ చేసుకునేటప్పుడు కానీ యూనివర్సిటీ చూస్ చేసుకునేటప్పుడు కానీ ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఆర్ నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే ఇప్పుడు మోస్ట్లీ కమింగ్ డేస్ లో ఎఫ్ఎంజీ నెక్స్ట్ ఎగ్జామ్ గా రావచ్చు. సో ఈ రెండింటికి మైండ్ లో పెట్టుకొని మేము స్టడీ ప్యాలెస్ లో ఎక్కడైతే మేము డైరెక్ట్ కాంట్రాక్ట్ లో ఉన్నామో ఆర్ ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ లో ఉన్నామో అక్కడ ఇండియన్ టీచర్స్ ని ఇండియన్ ఫ్యాకల్టీ తీసుకెళ్లి అక్కడ ఎఫ్ఎంజీ ఆర్ నెక్స్ట్ కోచింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ మీరు స్టడీ ప్యాలెస్ నుండి ఎందుకు వెళ్ళాలి అనేది. సో ఇంకా ఏంటి అంటే మీకు ఆ కాలేజ్ గురించి డీటెయిల్స్ అన్ని వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి మెస్ ఫెసిలిటీ. సో మెస్ ఆర్ హాస్టల్ ఫస్ట్ చెప్పాలంటే హాస్టల్. సో హాస్టల్ ఎలా అంటే 3 to 4 రూమ్స్ ఉంటాయి, డీసెంట్ గా ఉంటుంది, సెంట్రలైజ్డ్ హీటర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెస్ అవైలబిలిటీ ఉంది యూనివర్సిటీలో. ఆల్సో సెక్యూరిటీ వైజ్ గర్ల్స్ కి కానీ బాయ్స్ కి కానీ 100% మంచి సెక్యూరిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే లైక్ మనకి మేజర్ అడ్వాంటేజెస్ అసలు ఈ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఇదే బడ్జెట్ లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో స్పెసిఫిక్ గా ఈ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే ఇండియా నుండి పిల్లలకి ఉన్న ఓన్లీ మిత్ ఆర్ ఫస్ట్ థింగ్ క్వశ్చన్ వచ్చేది టెంపరేచర్ ఇండియాకి అండ్ రష్యాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బికాస్ ఇండియాలో వినో టెంపరేచర్ ఎలా ఉంటుంది అనేది. ఈ చౌకస్ సిటీలో ఏంటి అంటే
ఈ యూనివర్సిటీ ఉన్న రీజియన్ లో మనకి ఆల్మోస్ట్ ఇండియా నుండి పిల్లలు వెళ్తే 100% చాలా ఈజీగా సర్వైవ్ అవ్వగలిగే టెంపరేచర్, చాలా అడాప్టబుల్ టెంపరేచర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి నార్మల్ గా ఈ యూనివర్సిటీలో మీరు నార్మల్ గా ఎక్కడ మోస్ట్లీ వినుంటారు రష్యాలో దట్ ఫస్ట్ ఇయర్ నుండి పిల్లల్ని మెడికల్ ప్రాక్టీస్ కి తీసుకెళ్తారని. బికాజ్ నార్మల్ గా ఏంటంటే జనరలీ థర్డ్ ఇయర్ నుండే తీసుకెళ్తారు. బట్ ఈ యూనివర్సిటీలో స్పెషల్ గా ఏంటంటే మనకి ఫస్ట్ ఇయర్ నుండే ఏదైతే ఫస్ట్ సెమిస్టర్ అయిపోయాక షార్ట్ టర్మ్ హాలిడేస్ వస్తాయో ఆ హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లల్ని మెడికల్ ప్రాక్టీస్ కి తీసుకెళ్తారు హాస్పిటల్స్ కి. అండ్ ఈ యూనివర్సిటీకి ఏంటంటే లైక్ ఒక 7 హాస్పిటల్స్ తో టైఅప్ అయి ఉన్నాయి. ఇక్కడ పిల్లల్ని ఫస్ట్ ఇయర్ నుండే వీళ్ళు మెడికల్ ప్రాక్టీస్ కి తీసుకెళ్తారు. ఇది నార్మల్ గా జనరల్ గా వేరే యూనివర్సిటీస్ లో మనం చూడము. సో ఇక్కడ ఏంటంటే మోర్ క్లినికల్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, డైరెక్ట్ గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే స్కాలర్షిప్ ఏంటి అంటే నార్మల్ గా వేరే చాలా తక్కువ యూనివర్సిటీస్ ఉన్నాయి ఎక్కడైతే స్కాలర్షిప్ ఇస్తారు. అండ్ ఈ యూనివర్సిటీలో మనకి పిల్లలకి మెరిట్ బేసిస్ మీద స్కాలర్షిప్ అనేది ఇస్తారు. సో ఎలా ఇస్తారు అనేది నార్మల్ గా పిల్లలకి ఏదైతే గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుందో వాళ్ళకి 5, 4, 3 ఇలా ఉంటుంది. సో ఆ గ్రేడింగ్ సిస్టమ్ బట్టి వీళ్ళకి స్కాలర్షిప్ అనేది ఉంటుంది. సో ఇది నార్మల్ 10% నుండి 30% మధ్యలో స్కాలర్షిప్ అనేది ప్రొవిజన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే మనకి నార్మల్లీ పార్ట్ టైం కూడా పిల్లలు కొంతమంది ఎలా అంటే చదువుకుంటూ జాబ్స్ కూడా చేసుకోవాలి అని ఒకటి ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. సో మనకి ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే యాజ్ మేజర్ అడ్వాంటేజ్ చెప్తున్నప్పుడు 33% FMG పాస్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ. సో ఇది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఈ యూనివర్సిటీకి వెళ్ళడానికి. సో యాజ్ లైక్ ఫస్ట్ ఇయర్ నుండి మెడికల్ ప్రాక్టీస్ అండ్ స్కాలర్షిప్ ఇవన్నీ మనకి నార్మల్ వేరే యూనివర్సిటీస్ లో ఉండవు. అండ్ సో ఇదంతా చెప్పిన తర్వాత మనకి ఫీ స్ట్రక్చర్ ఏంటి అంటే ఈ ఇయర్ ఫీ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవ్వట్లేదు, సేమ్ లాస్ట్ ఇయర్ లాగే ఉంటుంది. సో మనకి పర్ ఇయర్ ఫీజు చూసుకుంటే 3 lakh పర్ 2 సెమిస్టర్స్ కి కలిపి 3 lakhs అవుతుంది. అండ్ 12,000 ఫర్ హాస్టల్ ఫీజు అండ్ 20,000 ఏంటి అంటే వీసా ఎక్స్టెన్షన్, మెడికల్ ఇన్సూరెన్స్, బయోమెట్రిక్ ఇలాంటి వాటికి 20,000 రూపీస్. సో మొత్తం మనకి అరౌండ్ 3,32,000 రూపీస్ వరకు అవుతుంది. ఇది కంప్లీట్ 6 years కి మనం క్యాల్కులేట్ చేసుకుంటే అరౌండ్ 19,92,000 రూపీస్ వరకు అవుతుంది. సో ఇంతే కాకుండా ఒకవేళ మీకు డైరెక్ట్ కంప్లీట్ ప్యాకేజ్ గా కావాలి అని అంటే మీకు ఇవి ఒక 20 రౌండ్ ఫిగర్ గా చూసుకున్నా కానీ కంప్లీట్ మిగిలిన 6 years కి ఎక్స్ట్రా ఖర్చులు మంత్లీ అలవెన్సెస్ అన్ని కలుపుకున్నా ఒక 5 to 6 lakhs మీరు యాడ్ చేసుకున్నా లైక్ పర్ ఇయర్ 1 lakh వేసుకున్నా కంప్లీట్లీ ఒక 27 to 28 lakhs లో మన కంప్లీట్ 6 years MBBS స్టడీ అనేది ఫినిష్ అవుతుంది. సో ఇది అఫోర్డబుల్ గా ఉంది అండ్ మంచి మెడికల్ ఎక్స్పోజర్, మంచి మెడికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టి 100% ఎవరైతే తక్కువ బడ్జెట్ లో చూస్తున్నారో దిస్ విల్ బి అ గ్రేట్ opportunity you can grab. And thank you so much for watching the video.